హాయ్ హలో నమస్తే అందరికీ. యాక్చువల్గా ఇది కొత్తకొండ జాతరకి వెళ్ళిన రోజు వీడియో. ముగ్గులు వేసి అండ్ ఫస్ట్ మేము లంచ్ ప్రిపేర్ చేసుకున్నాము, అది కూడా కట్టెల పొయ్యి మీద. బగారా రైస్, చికెన్, సాంబార్, కొంచెం స్వీట్ కూడా చేశారు మా. అదే రోజు ఈవినింగ్ 5 o'clockకి స్టార్ట్ అయిపోయాం అన్నమాట కొత్తకొండ జాతరకి. అండ్ ఆ టెంపుల్కి ఒక 1 kilometer డిస్టెన్స్లోనే వెహికల్స్ అన్నీ ఆపేస్తున్నారు, ఎందుకంటే లోపలికి అలౌ చేయట్లేదు, ఎందుకంటే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అట్లా ఇబ్బందులు అవుతాయని. ఫుల్ సెక్యూరిటీ ఉండే. బై వాక్ అక్కడ నుంచి, బై వాక్ లేదంటే మనము అక్కడ లోకల్స్ ఉండే ఆటోస్లలో రావచ్చు అనమాట. కానీ ఈ జాతరలో ఎవ్రీథింగ్, పిల్లల్ని తీసుకుపోతే అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు, అంత బాగుంటుంది. యాక్చువల్గా ఆ రోజు మేము నాన్ వెజ్ తిన్నాము, అందుకని టెంపుల్ లోపలికి వెళ్ళలేదు, జస్ట్ బయట జాతర అంతా ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట. చాలా బాగుంటుంది లోపల. నెక్స్ట్ టైం నేను విజిట్ అయినప్పుడు మీకు లోపల కూడా వీడియో చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్. మీరు ఎప్పుడైనా నియర్ టు ఉంటే మీరు ఖచ్చితంగా విజిట్ అవ్వండి. ముందు నందీశ్వరుడు ఉంటాడు లోపలికి ఎంటర్ అయ్యే ముందు. ఇంకా మేము నీసు తిన్నాం కాబట్టి లోపలికి పోలేదు. ఇంకా వెనకాల మొత్తం జాతర ఉంటుంది, అంటే జాయింట్ వీల్, పిల్లల గేమ్స్. వీరభద్రస్వామి ఉంటారనమాట ఈ టెంపుల్ లోపల. యాక్చువల్గా దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే, ఈ జాతర అనగానే మనకు ఫస్ట్ ఎడ్ల బండ్లు గుర్తొస్తాయి అన్నమాట. ఎందుకంటే ఎడ్ల బండితోటి వచ్చి పూజ చేసుకుంటారనమాట. ఎక్కువ ఇక్కడ ఈ టెంపుల్లో మనకి ఎడ్ల బండ్లు ఎక్కువ కనిపిస్తాయి. ఎడ్ల బండితో వచ్చి మొక్కు సమర్పిస్తారనమాట. అండ్ ముల్కనూరు సమ్మక్క సారక్క జాతర అప్పుడు కూడా ఎదురు పిల్లని కోసుకుంటారు ఇక్కడ. కానీ లోపలికి అయితే నీసు తిని పోరు, కానీ చుట్టుపక్కల అయితే నీసు అనేది వండుకుంటారు. గేమ్స్ అయితే స్టార్ట్ చేసింది మా తమ్ముడు. ఎక్కడ ఏ గేమ్ ఆడదామన్నా 100 rupees, ఏ గేమ్ ఆడదామన్నా 100 rupees per person. తర్వాత ఈ గన్ షూట్ గేమ్ కూడా ఆడినాం అనమాట. మస్తు ఎంజాయ్ చేసినాం ఫ్యామిలీ అంతా. ఈ గేమ్ మా తమ్ముడు ఫస్ట్ ఆడిండు, తర్వాత ఇంకా మా టీటు తీసుకొని మా టీటు కూడా ఆడింది. ఆ తర్వాత నేను కూడా తీసుకున్నా, కానీ ఉత్తి ముచ్చట అయింది. ఇట్లా ప్రెస్ చేస్తే అది బుల్లెట్ ఇట్లా వచ్చేస్తుంది. మా బాబాయ్ కూడా ఆడిండు, మా బాబాయ్ కొట్టిండు. ఇంకా తర్వాత అంతా తిరిగేసి వచ్చినాం. ఆ గేమ్స్ అన్న ఆడదాం అనుకున్నా, కానీ ఆ గేమ్స్ అంతా కళ్ళు తిరిగే గేమ్స్ లెక్క అనిపించింది. పొట్టోడికి సిల్వర్ది పెయింట్ వేసి కూర్చోబెట్టారు మనీ కోసం వాడిని, మస్తు బాధ అనిపించింది. ఇంకా ఫైనల్గా రిటర్న్ అయిపోయినాము టెంపుల్. నైట్ వ్యూ అయితే అదిరిపోతుంది అక్కడ. ఇంకా వచ్చేటప్పుడు చిన్న చిన్న షాపింగ్ కూడా చేసినాం అన్నట్టు. చైన్స్, బ్యాంగిల్స్ మమ్మీ వాళ్ళు తీసుకున్నారు. చిన్నప్పుడు ఏ జాతరకు పోయినా నేను ఈ బోల్డ్ అయితే ఫస్ట్ కొనుక్కునేది. అది కొనిచ్చేదాకా ఫుల్ ఏడ్చేది. తర్వాత మా టీటు బ్రాస్లైట్స్, బ్యాంగిల్స్ అవన్నీ తీసుకున్నది. ఇంకా ఫైనల్గా రిటర్న్ అయిపోయినాం. వదిలిపెట్టి అయితే రావాలనిపించలేదు ఈ ప్లేస్ నుండి. చాలా అంటే చాలా బాగుండే, నైట్ వ్యూ అయితే చాలా బాగుండే. ఇంకా ఫైనల్గా రిటర్న్ అయిపోయినాము. ఇంకా మళ్ళీ ఇక్కడ నుండి ఒక 1 kilometer దాకా వాక్ చేయాలి బయట. ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు మా తమ్ముడు ఫైనల్గా వాడు కూడా బాక్స్ అండ్ గన్స్ అవి తీసుకున్నాడు అనమాట. ఇంకా అందరం ఫైనల్గా రిటర్న్ అయిపోయినాము. ఇంకా వాక్ చేస్తున్నాము మా వెహికల్ దగ్గరికి. అక్కడ దిగిన కొన్ని పిక్స్ కూడా షేర్ చేసుకుంటాను ఫ్యామిలీతో. డాడీ మిస్ అయ్యారు అందులో. ఒక 1-2 hours ఇంట్లో లేకపోతే మా లూనాగాడైతే మస్తు ఆగం చేసిండు. చక్కనుడా చక్కనుడా చక్కని తల్లి చక్కని తల్లి చక్కని తల్లి చక్కనోడు వీడు చక్క